ఈ హైడ్రా అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఏదైతే జరిగిందో ఆ హైకోర్టు డెసిషన్ మేము స్వాగతిస్తున్నామంటూ ఆయన మాట్లాడిన లైవ్ అనేది ఇప్పటి వరకు చూసాం. అండ్ మూవింగ్ ఆన్, ఇక శేఖర్ అందుబాటులో ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి. శేఖర్, ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది, కమిషనర్గా రంగనాథ్ని మార్చాలి అంటూ సిఎస్కే ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. అండ్ సిఎస్ ఎప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఇంకా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. హైడ్రా ఇంక ఉంటుందా లేదా, పేరు మార్చి మళ్ళీ ఏమైనా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఇన్పుట్స్ ఏంటి? ప్రస్తుతం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, ఈ తీర్పు చాలా కీలకమైనటువంటి తీర్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా 2024 జూన్ నెలలో ఏర్పడింది. ముఖ్యంగా దీని లక్ష్యం ఆక్రమణలు జరగకుండా అడ్డుకోవడము, అట్లాగే గతంలో ఏవైనా ఆక్రమణలు ఉంటే వాటన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం అన్నది దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా దాదాపు ఈ 16-18 నెలల కాలంలో 700కు పైచిలకు కేసులు నమోదయ్యాయి. 1000 ఎకరాల వరకు మేము ఆయన అఫీషియల్గా చెప్పినప్పుడు దాదాపు 300 నుంచి 400 ఎకరాలు మేము తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కానీ 50,000 నుంచి 60,000 కోట్ల ఆస్తి అన్నట్లుగా రికార్డులు చెప్తున్నటువంటి సందర్భం ఉందని చెప్పుకోవచ్చు. ఇక హైడ్రా మొట్టమొదటగా దాని పరిధి ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి అన్నటువంటి విషయాలు మర్చిపోయింది అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేవలం కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశానికి మాత్రమే పరిమితమైంది అన్నటువంటి చర్చ కూడా మొదటి నుంచి వినిపిస్తూ ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రంగనాథ్ మీద దాదాపు 63 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతి పిటిషన్ వేసినటువంటి సందర్భంలో కూడా కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాయి. మీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, మీ మీద కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదు అన్నటువంటి విషయాలను చాలాసార్లు ప్రస్తావన చేసింది. రీసెంట్గా లోతుకుంటకు సంబంధించినటువంటి ఆర్మీ భూములకు సంబంధించినటువంటి ఘటన మీద హైకోర్టు చాలా కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇదే తరహా వ్యవహార శైలి కనుక హైడ్రా ప్రవర్తిస్తే ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుంది, ఆర్మీ కస్టడీలోకి రంగనాథ్ను పంపించాల్సి వస్తుంది, అవసరమైతే ఆర్మీ బరాక్లో కూడా వేయాల్సినటువంటి ఆదేశాలు మేము ఇస్తాము అన్నటువంటి విషయాలను హైకోర్టు ప్రస్తావన చేసింది. ఇక దానికంటే ముందు హైడ్రా ఏర్పడిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కేవలం కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అమీన్పూర్ ఘటన కావచ్చు, సున్నం చెరువు లాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ అపార్ట్మెంట్స్ కూల్చేటువంటి సందర్భంలో పేద ప్రజలు చేసేటువంటి కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్కి రంగనాథ్ వెళ్తారా లేదా, సిఎస్కు ఆర్డర్ కాపీ అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్కు వెళ్ళనుంది. దాని తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. రైట్, మనతో పాటు రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, హైడ్రా తన పరిధి దాటి వ్యవహరించింది, అందుకే హైకోర్టు ఈ చర్యలు తీసుకుంది. ఆల్రెడీ సిఎస్ని ఆదేశించింది, కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలి అంటూ ఆదేశించిన నేపథ్యంలో ప్రెజెంట్ జరగబోయే పరిణామాలు రానున్న రోజుల్లో ఇప్పుడు సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి ఇటు కమిషనర్ రంగనాథ్ వెళ్లే అవకాశం ఉంది, వివరణ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు ఈ అంశంపై స్పందించడానికి? కాసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ భూముల రక్షణ ధ్యేయంగా ఈ హైడ్రాను నెలకొల్పారు. అయితే ప్రస్తుతం హైడ్రా కమిషనర్ తొలగించడమే అని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనే ఒక చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ్య ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, కానీ కోర్టు విషయంలో మీ కమిషనర్ పదే మొట్టికాయలు వేసుకున్న పరిస్థితి వస్తుంది, హైకోర్టు నుంచి చివాట్లు తింటున్నారు, అయినప్పటికీ మారట్లేదంటూ కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలగించమని ప్రభుత్వానికి ఆదేశాలు చేసింది. దీన్ని ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ కుంటలు, ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వం సంబంధించినటువంటి అన్నీ కూడా అన్యాక్రాంతం కావద్దు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా ఎన్నో కుంటలు, ఎన్నో చెరువులు ఇలా దురాక్రమకు గురైన కుంటలు, చెరువులు మాయమైపోయినాయి. కాబట్టి మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న హైడ్రా వేయడం వల్ల సుమారు ఇప్పటికే 20 కుంటలను కూడా పునరుద్ధరించినాం. బతుకమ్మ కుంట కానీ ఇంకా ఉన్నటువంటి ఎన్నో కుంటలు స్వయంగా మా ముఖ్యమంత్రి అక్కడ దాన్ని ప్రారంభించడం జరిగింది. దీనివల్ల తెలంగాణ సంపద కాపాడమే కాదు,
ఇలా విపరీతంగా వర్షాలు వచ్చి విపత్తు అయితే నాలాలు కూడా ఆక్రమించుకున్నారు. ఇలా కనీసం ప్రభుత్వ భూమి అంటే వాళ్ళకు దురాక్రమణలకు ఇలా గురి చేస్తారు. కాబట్టి ఇలా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ గుండెల్లో రైలు పడేయడానికి హైడ్రా ప్రభుత్వ భూములు కాపాడితే తప్పులేదు, కానీ ప్రైవేటు భూములలోకి వెళ్ళి హైడ్రా డైరెక్ట్ వెళ్ళి ఫెన్సింగ్ వేస్తుంది, కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు, కోర్టు సూచనలను కూడా పట్టించుకోవట్లేదు అనేది కదా ఇక్కడ కోర్టు వాదన. మా ప్రజాప్రభుత్వం కోర్టులను గౌరవిస్తుంది, ప్రజలను గౌరవించుకుంటూ కోర్టులను కూడా గౌరవిస్తుంది, కోర్టు తీర్పులను గౌరవిస్తుంది. కాకపోతే ప్రభుత్వంగా ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే కూడా దాన్ని సర్దిద్దుకుంటాం. అట్లని కాదు, ప్రజల ఆస్తిని కాపాడమే లక్ష్యంగా, ప్రభుత్వ ఆస్తిని కాపాడమే లక్ష్యంగా కుంటలు కానీ నాలలు కానీ ఆక్రమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం చేయాలని, కానీ పేదోని భూమి కానీ పేదోని ఇల్లు కానీ ఎక్కడ కూడా మా ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని డ్యామేజ్ చేయదు. దీన్ని కావాలని ప్రతిపక్షాలు ఇలా బురద జల్లాలే. హైడ్రా వల్ల హైదరాబాదులో కుంటలు రక్షించబడుతున్నాయి. హైదరాబాద్లో గతంలో వాళ్ళ పార్టీలు వాళ్ళ లీడర్లు ఆక్రమించుకున్న భూములన్నీ కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వెలికి తీస్తున్నాడు. ఒక డైనమిక్ లీడర్ ఇలా రంగనాథ్ నియమించి ఇలా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వాళ్ళ గుండెల్లో ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ సంబంధించిన వాళ్ళు గత 10 ఏళ్ళుగా ఆక్రమించుకున్న స్థలాలు పోతున్నాయనే ఒక దురుద్దేశంతో ఇలా ప్రైవేట్ సంస్థతోటి కోర్టులో కేసులు వేపిస్తున్నారు. ఎక్కడ కూడా మా ప్రభుత్వం పేదోడి సంక్షేమం పేదోడి అభివృద్ధి లక్ష్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి పోతున్నాడు. గత ధనిక రాష్ట్రంలో మీరు ఎవ్వరికి కూడా కనీసం పేదోడి సొంతింటి కళ నెరవేర్చలే, సొంతింటికి కళ నెరవేర్చలే. ఇలా మీరే ధనికులైన తప్ప ధనిక రాష్ట్రం ఉన్న దాన్ని 8,000 కోట్లు అప్పులు చేసి తెలంగాణను ఇలా మీరు అప్పులు చేయడమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా అన్యాకృతం చేసి ప్రభుత్వ భూములను చెరువులను కుంటలు దోచుకురు. కాబట్టి వాటి పరిరక్షణ కోసమే హైడ్రా తప్ప పేదోడికి ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టేది కాదు. పేదోడిని తప్పకుండా సొంతింటికి నెరవేర్చే లక్ష్యంగా ముందుకు పోతాం. కమిషనర్ తొలగించమని హైకోర్టు ఆదేశాలు చేసేసింది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందా? నెక్స్ట్ ఏమన్నా ఫర్దర్గా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందా? మా ముఖ్యమంత్రి గారు కోర్టులను గౌరవిస్తాడు, కోర్టులను తీర్పును గౌరవిస్తాడు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారికి పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతాడు. ఇలా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, కోర్టుల తీర్పులను గౌరవిస్తున్నాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రజల కోసం అక్కరొచ్చే నిర్ణయాలే తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేది ఎక్కడ కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. మా ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఆలోచన చేస్తారు. కోర్టులను కూడా మా ప్రభుత్వం గౌరవిస్తుంది. ఇది మొత్తానికైతే సంబంధించి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంబంధించి రంగనాథ్ లాంటి డైనమిక్ లీడర్ని మొదటగా హైడ్రాకు కమిషనర్గా నియమించింది. అయితే ప్రభుత్వ ఆస్తులు కాపాడే క్రమంలో చాలా విమర్శలు వస్తాయి. వాటి విషయంలో ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్ నిర్ణయం తీసుకుంటారు. కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్ళాలా, లేకుంటే తీర్పును గౌరవించి సంబంధించి మరొక అధికారికి బాధ్యతలు అప్పగించాలని దానిపైన కూడా ఫర్దర్గా సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ప్రభుత్వ విపు బీలైలయ్య చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే హైడ్రా లాంటి వ్యవస్థకు అధినేతగా ఉన్న కమిషనర్ను తొలగించమని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే ఇది ఒక పెద్ద సంబంధించి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే హైడ్రా కమిషన్ అనేది చాలా ఛాలెంజింగ్ గల పోస్టు, ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి ఉంటుంది, హైడ్రా పైన కూడా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ పోస్టు విషయంలో మరొక అధికారిని కనుక నియమించాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సీఎం సంబంధించి డిస్కస్ చేసిన తర్వాత దీనిపైన ఫర్దర్గా ఏం చేయాలని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కోర్టు తీర్పు పట్ల ప్రతిపక్ష నేతలు అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు తగిన శాస్త్రి జరిగింది, పేదల గుడిసెలు కూల్చినందుకు తగిన శాస్త్రి జరిగిందంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. రైట్ విక్రమ్, ఆల్రెడీ కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, అండ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పించిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎవరుండే అవకాశం ఉంది, ఎటువంటి సమాచారం ఉంది విక్రమ్?
కార్తీక్, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తుంది. ఒకవైపు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత ఇంకో బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆ బెంచ్తో నిర్ణయం తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెరువులను, పార్కులను పరిరక్షించాలని చెప్పి హైడ్రా ఏర్పాటు చేస్తుంది. లక్ష్యం ఘనంగానే ఉన్నప్పటికీ కూడా ఆచరణలో వచ్చేసరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పక్షపాతంగా వ్యవహరించాడనే విమర్శలు అయితే ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ విమర్శిస్తుంది. సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పక్షపాతంగా వ్యవహరించాడని బీజేపీ ప్రధానంగా ఆరోపించింది. ఇకపోతే మరోవైపు మనం చూసుకోవచ్చు, శంకర్పల్లి జన్వాడ మండలంలో ఉన్న కోడి చెరువుకు సంబంధించి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించిన కోడి చెరువు సంబంధించి అక్కడే పవన్ కళ్యాణ్ మొత్తం తన భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకున్నారు. ఆ చెరువులో ఫెన్సింగ్ వేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ ఫెన్సింగ్ను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించలేకపోయాడన్న విమర్శలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఒకవైపు మాత్రమే రంగనాథ్ పనిచేశారు. విమర్శలు అయితే ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకోవచ్చు, పక్షపాతంగా వ్యవహరించాడు, కొందరి పట్లనే దూకుడుగా వెళ్ళాడు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. మనం జన్వాడలో ప్రత్యక్షంగా చూసాము. అక్కడ కోడి చెరువుకు సంబంధించి చెరువు మధ్య నుంచి ఫెన్సింగ్ ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఫెన్సింగ్ తొలగించలేకపోయారు. హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఇక మొదటి నుంచి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది, సల్కం చెరువుకు సంబంధించిన ఫాతిమా కాలేజీకి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి బీజేపీ ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే హైడ్రా వివాదాలు, చిక్కుముడులు అన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది దీనిపై అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే సిఎస్ సంబంధించి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్స్ పై చర్చలు చేసిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కార్తీక్, ఐడ్ విక్రమ్ అందుబాటులో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు శేఖర్ కూడా జాయిన్ అవుతున్నారు. శేఖర్, ది నెక్స్ట్ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది అనేది ప్రధాన ప్రశ్న. అండ్ నెక్స్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందున్న నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా వినిపిస్తోంది. ఇన్ పాసిబిలిటీస్ ఏంటి? ఎస్ కార్తిక్, ఆ కోర్టు ఇట్లా కామెంట్స్ చేసింది అన్నటువంటి విషయం తెలవగానే సిఎస్ సంజయ్ జాజు ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లా డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైంది. ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు, తదుపరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళవచ్చు అన్నటువంటి విషయాల మీద ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఉన్నతాధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. హైడ్రాకు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అలర్ట్ అయింది అన్నట్లుగానే మనకు తెలుస్తూ ఉంది. ఇక హైడ్రా వ్యవహారం ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుగా తెలుస్తూ ఉంది. దీని మీద డివిజన్ బెంచ్కు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ వచ్చేటువంటి తీర్పును బట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే హైడ్రాకి చాలా విస్తూరమైనటువంటి పవర్స్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నటువంటి పవర్స్ అన్నింటినీ కూడా హైడ్రాకు బదిలీ చేసింది. ముఖ్యంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి పవర్స్తో పాటు అటు ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖతో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పవర్స్ అన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసింది. విస్తృతమైనటువంటి పవర్స్ ఉన్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఎలా అయినా నిర్ణయం తీసుకోవచ్చు అన్నటువంటి విషయాలను బహిరంగంగానే ప్రభుత్వం ప్రకటన చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే హైడ్రా కొంత దూకుడుగా వ్యవహరించిందని చెప్పుకోవాలి. అక్రమ కట్టడాలు అంటూ వెనక ముందు చూసుకోకుండా కూల్చివేతలకు పాల్పడిందని కూడా చెప్పుకోవచ్చు. చాలాసార్లు హైకోర్టు హైడ్రాకు హెచ్చరించింది. కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి తప్పు పట్టినప్పటికీ కూడా హైడ్రా వ్యవహార శైలి మారలేదు అన్నటువంటి విమర్శలు అయితే హైడ్రా మీద ఉన్నాయి. ఇక కంటెంప్ట్ ఆఫ్ కేసు కింద దాదాపు 63 పిటిషన్స్ ఉన్నాయి. దానికి హైడ్రాకు ఉన్నటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీంకి కొంత సమన్వయ లోపం వల్లనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. హైడ్రా మీద కోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, కొంత ఆగ్రహం వ్యక్తం చేయడము, హెచ్చరించడం అన్నటువంటి అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్లుగానే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. రీసెంట్గా శేఖర్, అంటే సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళతారా, లేకపోతే హైకోర్టు ఆదేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఎటువంటి సమాచారం ఉంది దీనిపై? అంటే హైడ్రా 2024 జూన్ నెలలో ఏర్పాటు చేసినప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. ఐపీఎస్ అధికారిని పెట్టాలి, కానీ ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరైతే సెట్ అవుతారు ఈ హైడ్రా లాంటి వ్యవస్థకి అని కసరత్తు చేసినప్పుడు రంగనాథ్ పేరును చాలా వరకు ప్రపోజల్స్ వచ్చాయి. రంగనాథ్ మొదట్లో కొంత ససమీర అన్నప్పటికీ తర్వాత ఓకే అన్నారు, ఛార్జ్ కూడా తీసుకున్నారు. నిర్విరామంగా తన విధులన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. రంగనాథ్ మొదటి నుంచి ఆయన తన నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించట్లేదు, నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నానని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా కీలకంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. హైడ్రా చాలాసార్లు చివాట్లు పడినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఇక నార్మల్గా అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ప్రతి తీర్పుకు డివిజన్ బెంచ్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. డివిజన్ బెంచ్లో ఇచ్చేటువంటి తీర్పులను సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి విషయం మీద ఖచ్చితంగా డివిజన్ బెంచ్కు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగానే హైడ్రా అధికారులు చెప్తాను. రంగనాథ్కు ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేడు అన్నట్లుగానే అధికారుల నుంచి సమాచారం అంతా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కొంత అప్రమత్తమైంది. అటు హైడ్రా అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది, అట్లాగే లీగల్ టీంకు సంబంధించినటువంటి అటు అడ్వకేట్ జనరల్తో మాట్లాడుతూ ఉన్నారు, లా డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఓవరాల్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీలో ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి, ఆ ఆదేశాలను మళ్ళీ ఏ రకంగా కోర్టుకు వెళ్ళొచ్చు, దాని మీద ఎలాంటి నివేదికలు కోర్టుకు సమర్పించాలన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2-3 గంటలు సమయం పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్తుందన్న విషయం మీద కొంత క్లారిటీ వస్తుంది. కార్తీక్. రైట్ శేఖర్, నిబంధనలు ఉల్లంఘించి హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుందనే ఆరోపణలు అట్ ప్రెజెంట్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలంటూ ఇటు సిఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే ప్రభుత్వం రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? కార్తిక్, రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, హైడ్రా ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో ఉన్న పార్కులు కానీ చెరువుల స్థలాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రా ఇప్పటి వరకు చూసుకుంటే 3000 పైగా ఎకరాలను ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా స్వయంగా ప్రకటించింది. అయితే లక్ష్యం ఘనంగానే ఉన్నప్పుడు ఇంకోవైపు చూసుకుంటే ప్రైవేటు భూములను కూడా ఆక్రమించుకుంది అన్నది ప్రధాన ఆరోపణ. అదేవిధంగా కొంత స్వతంత్రంగా వ్యవహరించారు, సూపర్ పవర్గా వ్యవహరించారు అన్నది కూడా హైడ్రా మీద ఉన్న ప్రధాన విమర్శ. మనం తొలుత చూసుకోవచ్చు, బాచుపల్లి లాంటి ప్రాంతాల్లో గుడిసెలను రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. అది కూడా శని ఆదివారాలు ఏదైతే సెలవు రోజుల్లో ఉంటుందో ఆ సెలవు రోజుల్లో వెళ్ళి బుల్డోజర్ పెట్టి నేలమట్టం చేయడం చాలా విమర్శలకు తావిచ్చిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, కుక్కట్పల్లిలో ఒక చిన్నారి పాప ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటానంటే కూడా, పాఠశాలకు వెళ్ళే బ్యాగ్ తెచ్చుకుంటానన్నా కూడా తెచ్చుకోనివ్వకుండా ఇల్లును నేలమట్టం చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కదిలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సున్నం చెరువులో కానీ ఐలాపూర్లో కానీ ఇలా ప్రతి దగ్గర కూడా ఏదో ఒక ఘటనకు సంబంధించి కూల్చివేతలు శని ఆదివారం వచ్చిందంటే చాలు రియాల్టర్లంతా కూడా హడలెత్తాల్సిన పరిస్థితి అయితే ఉండే. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, హైడ్రాపై కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 ఏళ్లు కావస్తుంది హైడ్రా ఏర్పడి. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా మీద నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది, కొత్త అధికారిని తీసుకొస్తారా, డివిజన్ బెంచ్కి వేస్తారా, లీగల్ ఒపీనియన్ ఏ విధంగా వస్తుంది, వీటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, హైడ్రాకు సంబంధించి 2 ఏళ్ల కాలంలోనే 3000 పైచీలకు ఎకరాలను ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పి హైడ్రా చెప్తున్నప్పటికీ ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళడము, కొన్ని చోట్ల కేసులు నమోదు కావడము, కోర్టు ధిక్కరణ కేసులు ఉండడంతో వీటన్నిటిలో న్యాయ వివాదాలు చుట్టుముట్టడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, కొన్ని ల్యాండ్ మనం లోతుకుంట కానీ ఇక్కడ బతుకమ్మకుంట కానీ ఇవన్నీ కూడా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడంతో హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. కార్తిక్. విక్రమ్, అంటే మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్ళినా కూడా ఆయన ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి?
కార్తీక్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయంగా మారే అవకాశం ఉంటుంది. లీగల్గా ముందుకు వెళ్ళాలి, డివిజన్ బెంచ్కు వెళ్ళాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే. అయితే మనం చూసుకోవచ్చు, రంగనాథ్కి సంబంధించి మనం ఇప్పటికే కోర్టుకు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ధర్మాసనం అతనికి రంగనాథ్ క్షమాపణలను స్వీకరించని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆర్డర్ కాపీలో ఏ అంశాలను పేర్కొంటారు, ఆ పేర్కొన్న అంశాలపై లీగల్ ఒపీనియన్ ఏ విధంగా వస్తుంది, వాటన్నిటి ఆధారంగానే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దాదాపుగా మనం చూసుకోవచ్చు, 2 ఏళ్ల నుంచి కూడా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఏర్పాటు నుంచి కూడా చెరువుల పరిరక్షణకు, అదేవిధంగా పార్కులకు సంబంధించి హైడ్రా కృషి చేస్తుందంటున్నారు. 3000 పైచీలకి ఎకరాలను కాపాడామని చెప్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళామని చెప్పి, ప్రైవేటు భూములు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆక్రమణలు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ హైకోర్టుకు వెళ్ళారు. చాలామంది 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన పరిస్థితి ఉంది. చాలామంది చెరువులు, కుంటలు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పి అక్కడ కూల్చివేతలు చేయడం, రాత్రికి రాత్రే నీలమట్టం చేయడం కూడా విమర్శలకు తావిచ్చిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆసరంగా చేసుకున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, హైడ్రా కూల్చివేతలపై బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు ఓవైపు సంచలనం సృష్టిస్తుండగా మరోవైపు ఇది తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. నిబంధనలు ఉల్లంఘించి హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపించాయి. హైడ్రా సిబ్బంది ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా హఠాత్తుగా ప్రైవేట్ భూముల్లోకి ప్రవేశించి కంచెలు వేయడం, జేసీబీలతో కూల్చివేతలకు పాల్పడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. న్యాయస్థానాల ఆదేశాల ధిక్కరణ, కోర్టుల స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ హైడ్రా అధికారులు భూములను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు, రియల్టర్లు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు ఉండాల్సిన అధికారాలను కూడా హైడ్రా తన చేతుల్లోకి తీసుకుని ఓ సమాంతర సూపర్ పవర్ లాగా వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. పరిధి దాటి ప్రైవేట్ భూ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే వాదన ఉంది. పెద్ద పెద్ద బడాబాబుల రిసార్ట్స్, వాణిజ్య భవనాలతో పాటు తమ జీవితకాల సంపాదనను పెట్టి కొనుక్కున్న మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూడా కూల్చివేతలకు గురికావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని కేసులలో సరైన సర్వే చేయకుండానే కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి.